గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తంబోలపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు నేను ఆఫ్రికాలో ఉన్న నా వ్యాపార నిమిత్తం నా వ్యాపారాలు చూసుకోవడానికి ఇక్కడికి వచ్చిన, కానీ మనమంటే గిట్టని, మన మీద ఏ బురద జల్లాలన్నా ఏది లేకపోవడంతో ఈరోజు మొలకల చెరువులో మద్యం తయారు చేస్తున్నారని, మద్యం ఉందని ఎక్సైజ్ వాళ్ళు పట్టుకుంటే అది కూడా నాకు అంటగట్టడం ఎంతవరకు సమంజసం? నేను కూడా ఇందాక సోషల్ మీడియాలో చూశాను. నాకు మద్యంలో యా షాపులు లేవు. మద్యం వ్యాపారంలో ఇండియాలో నేను ఎక్కడా లేను. కానీ అది కల్తీ మద్యమా లేకపోతే యా మద్యం అనేది నిగ్గు తేల్చడానికి ఎక్సైజ్ శాఖ ప్రతిష్టంగా ఉంది. నేను ఎక్సైజ్ సిఐ గారిని కూడా మాట్లాడడం జరిగింది, ఏం జరిగింది ఏమని. వాళ్ళు కూడా ఎంక్వైరీ చేస్తున్నాం సార్, ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఏం జరిగింది అనేది ఎంక్వైరీ చేస్తానమన్నారు. దాంట్లో ఎవరున్నా కూడా ఎక్సైజ్ శాఖను సీరియస్ గా తీసుకోవాలని చెప్పి, నా నియోజకవర్గంలో ఇట్లాంటివి జరగకూడదని చెప్పి మనవి చేసుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ఇట్లాంటి విమర్శలకు ఎప్పుడు మనం భయపడలేదు. మనమేమి ఎక్కడ ఇసుక మైనింగ్ చేయాలా, ఇసుకెత్త పోయి కర్ణాటకకో చెన్నైకో అమ్మలా, మనమేమి ఎక్కడ పర్మిషన్ లేకుండా కంకర కొట్టలా, మనం ఇంతవరకు ఏ ఇల్లీగల్ పనులు చేయాల. ఎందుకంటే మనకు కావాల్సింది నియోజకవర్గం అభివృద్ధి మాత్రమే మనం చూస్తాం తప్ప వేరే వాటితో మనకు పని లేదు. ఇట్లాంటివి ఎన్ని నాకు మీరు అంటగట్టినా నా నియోజకవర్గ ప్రజలకు తెలుసు నేనేమనేది. నాకు వ్యాపారాలు ఉన్న విషయం, లిక్కర్ వ్యాపారాలు ఉన్నది ఆఫ్రికాలో, నేను ఇక్కడ ఉన్నది దాదాపుగా 1 నెల నుంచి నేను ఇక్కడ నా పనుల నిమిత్తం ఉన్నా. అక్కడేదో జరిగిన దానికి నాకు అంటగట్టడం ఎంతవరకు సమంజసమో మీరే ఆలోచించుకోవాలని చెప్పి చెప్తున్నాను. ఎక్సైజ్ శాఖకు పోలీస్ శాఖకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, దీని వెనక ఎవరున్నారో వాళ్ళను పట్టుకొని అరెస్ట్ చేయాలని చెప్పి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.